ఫ్రెండ్స్, ఇవాళ మనం సిహిర్ పాలకోర ఇండోనేషియన్ మూవీ. ఈ ఇండోనేషియాలో దెయ్యాలు కాకుండా ఇంకా మూవీస్ అసలు చేయరా? ఉడియమ్మ, ఈ రకంగా ఎప్పుడు ఆలోచించలేదే నేను. మనకు కాదు కానీ అసలు వీళ్ళకి తెలుసా దెయ్యాలు కాకుండా వేరే సినిమాలు కూడా ఉంటాయని. ఓకే, ఈ మూవీ దగ్గరకు వచ్చేస్తే తెలిసిందే. పక్కింట్లో, ఏదో ఇంట్లో, ముందింట్లో, వెనకింట్లో అన్ని ఇళ్లలో అయ్యాయి. అవన్నీ చూసి డైరెక్టర్ సినిమా తీస్తాడు. ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఈవిడికే ఇదంతా జరిగిందంట అక్కడ కనిపిస్తుందిగా. మామూలుగా సినిమా ఎండింగ్ లో చెప్పిద్దిలేండి, నేను ముందే చూపిస్తున్నా. ఏం చెప్పిద్ది అంటే, నాకే అయ్యింది, ఏదో ఇంట్లో ఎక్కడో కాదు, మా ఇంట్లో నాకే అయ్యింది, ఇది నిజంగా నాకే జరిగింది. సో అయిన వెంటనే నేను సినిమా తీసేద్దాం అనుకున్నాను, కానీ కెమెరా నా దగ్గర లేదు కాబట్టి కథ డైరెక్టర్ చెప్పి తీయించాను అని చెప్పిద్ది. మూవీ స్టార్ట్ అవగానే 2001 ఏడాది చూస్తాం. ఒక మంచి ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, పాప, పిల్లోడు. హస్బెండ్ నేమ్ ఎడ్డు, వైఫ్ నేమ్ జుమ్ము సలూన్ నడుపుతుంది. సలూన్ అంటే తల కట్టింగ్ 100 రూపాయలు, గడ్డం గీకితే 50 రూపాయలు. అది కాదు, కత్తెర పట్టుకొని జుత్తు దగ్గరకు వచ్చారంటే 3000 టేబుల్ మీద పెట్టాకే కదలమంటది. అది సలూన్. ఇక్కడ వీడిని చూస్తే ఎడ్డు మంచి హస్బెండ్, మంచి ఫాదర్, పిల్లల్ని, వైఫ్ ని బాగా చూసుకుంటాడు. పొద్దున్నే పనికెళ్ళి ఎప్పుడు సాయంత్రం కొన్నిసార్లు మధ్యాహ్నమే పని ఆపేసి ఇంటికి వచ్చేస్తాడు. పిల్లల్ని బాగా చూసుకుని వాళ్ళకి నచ్చింది వండి పెట్టి వాళ్ళతో పాటు ఉందామని. జూమ్ అక్కని చూస్తే ఆవిడ పిచ్చ ఫేమస్, సలూన్ బాగా ఫేమస్. అందరు కస్టమర్స్ అందరూ అడ్డం పడిపోతారు. ఇంటికి పోదామన్నా పంపిరు. అంటే కళకళలాడుతూ ఉంది సలూన్. ఇంటికి వెళ్ళే ఛాన్స్ దొరకట్లా. డైలీ లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. దాంతో పిల్లలు అప్సెట్ అయిపోతున్నారు. ఇప్పుడు మాత్రం కస్టమర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల బాగా లేట్ గా వస్తూ ఉంటుంది ప్రతిరోజు. సలూన్ పెట్టి ఫేమస్ అయిపోతే ఇలా బిహేవ్ చేస్తారు అనమాట. దీనివల్ల జూమ్ అక్క ఫీల్ అవుతుంది. డే బై డే ఏమవుతుందంటే పిల్లలు బాగా డిస్టెన్స్ అయిపోతున్నారేమో అని చెప్పి ఫీల్ అవుతుంది. అంతకుముందు తెగ వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళ మమ్మీతో మాట్లాడాలని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవట్లా. అలాగే ఎప్పుడో వచ్చింది లేట్ అయిద్దిలే అని. అలా రెగ్యులర్ గా అవుతూ ఉండడం వల్ల ఫీల్ అయ్యిద్ది పిల్లలు నా నుంచి బాగా డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారని. సలూన్ కట్టేసి హౌస్ వైఫ్ గా ఉండిపోతాను, నాకు అసలు ఏం ప్రాబ్లం లేదంటే వీడేమో నువ్వు అంత బాధపడాల్సిన పని లేదు, ఈ ఏజ్ లో పిల్లలు అలాగే ఉంటారు అని ఎక్స్ప్లెయిన్ జరుగుతూ ఉంటుందండి. కథలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే నెక్స్ట్ డే జుమ్మక్కాయి పొద్దున్నే సలూన్ కి వచ్చి ఉంటది. వచ్చాక అక్కడ ఉన్న ఆంటీ బ్యాచ్ అంతా అక్కని తెగ పొగుడుతున్నారు. నువ్వు తోపు, నీ సలూన్ తోపు, నీ స్కిల్స్ తోపు, ఒకటే గోల. పొగిడోళ్ళందరికి అక్కయ్య డిస్కౌంట్లు ఇచ్చి పంపిస్తా ఉంటది. ఇంకో పక్క వీళ్ళని చూస్తే వీళ్ళని రెడీ చేస్తా ఉంటాడు. బొడ్డోడి ఫుట్బాల్ మ్యాచ్ కి ప్రాక్టీస్ కి వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళ అక్కయ్య వీడిని తీసుకుని వెళ్తానని చెప్పింది. పాప కూర్చొని ఫీల్ అవుతా ఉంటది. వాళ్ళు సండే కదా, సండే అయినా మమ్మీ సలూన్ కట్టేయచ్చు కదా అంటే వీడేమో సండేనే కదమ్మా కస్టమర్స్ ఇంకా ఎక్కువ వచ్చేది, మన కోసమే కదా పని చేస్తుంది అని వీళ్ళ డాడీని కూడా ప్రాక్టీస్ మ్యాచ్ కి రమ్మంటే ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి, అది కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను, ఇలా పెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. ఇక్కడ చూస్తే గ్రౌండ్ లో పిల్లలు వచ్చేసి ఉంటారు. వీడు ఆడుతూ ఉంటాడు. అప్పుడే పాప వీడిని పిలిచి కడుపులో కొంచెం నొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను, ఈ లోపు కాళ్ళు చేతులు ఎలగొట్టుకోకుండా సరిగ్గా సావని చెప్పి ఇంటికి ఫాస్ట్ గా వచ్చింది. ఇంట్లోపలికి రాగానే సడన్ గా ఇల్లంతా సైలెంట్ గా ఉంది. అది ఇల్లు ప్రశాంతంగా ఉంది కానీ ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. మంచం ఊగుతున్న సౌండ్, బెడ్ అదుగుతున్న సౌండ్ తెగ వినిపిస్తుంది. ఎక్కడో కొడుతుందా అని చెప్పి అలా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ బెడ్రూమ్ తలుపు ఓపెన్ చేయగానే వాళ్ళ డాడీ, వాళ్ళ పిన్ని అంటే వాళ్ళ మమ్మీ కాదు, వాళ్ళ డాడీ ఇంకొక ఆవిడ ఎవరో బెడ్ మీద చెమ్మచక్కలు ఆటలాడుతున్నారు. పాప చూడగానే సాడ్ అయిపోద్ది. లుంగి వేసుకొని లగెత్తుకుంటూ పాప దగ్గరకు వచ్చి పాపను పట్టుకొని ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదని చెప్పి చెప్తాడు. ఈ అమ్మాయి ఓకే, మమ్మీకి తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా నేను చూసుకుంటా అంటది. వీడు కోపంతో పాపం అమ్మాయిని కొడతాడు. ఇదన్నమాట వీడి నిజ స్వరూపం. స్టార్టింగ్ నుంచి సీతమ్మ వాకిట్లో మూవీలో ప్రకాశ్ రాజులో బిహేవ్ చేస్తుంటే ఏమో అనుకున్నాను. కట్ చేస్తే 2002 ఏడాది వచ్చేసింది. ఇన్ని నెలలైనా ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీకి అసలైన మ్యాటర్ చెప్పాలి, అది అయ్యింది. వాళ్ళ డాడీ మీద ఇంకా అలా కోపంగానే ఉంది. ఇంకో పక్క చూస్తే ఎడ్డిగాడు ఏదో పని ఉందిలేండి, ఆ పని ఉంటే 4-5 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి ప్రస్తుతానికి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో వెళ్తాడు. ఆ 4 రోజులు కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి ఊళ్ళో జనాలంతా చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతా జుమ్మక్కని ఏదో వింతగా గుడ్లప్పగించి చూస్తా ఉంటారు. ఇంకో పక్క వీళ్ళ లైఫ్ లో అంతా బాగానే నడుస్తుంది. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళిద్ది, పాపకు మార్కులు బాగా వస్తున్నాయంట, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది, వెకేషన్ కి వెళ్తారు, వీడు బర్త్డేకి బీచ్ లో కేక్ కట్ చేస్తుంటారు. మంచి బాండింగ్ అంతా బాగా గట్టిగా అవుతుంది. సలూన్ లో పొగిడే బ్యాచ్ మొత్తాన్ని ఓ మూల కూర్చోబెట్టి కాసేపు ఆగాక పొగిడించుకుంటాను, అప్పుడు దాకా ఏడా ఉండనని చెప్పి మిగతా వాళ్ళ చేత పని చేయిస్తూ వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. వెకేషన్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక కూడా అంతా వింతగా జనాలంతా వింతగా చూస్తూ ఉంటారు. పక్కింటోడైతే ఆ ఎడ్డిగాడి ఆడికి పోయడమ్మా, అదే ఇవిడ హస్బెండ్ ఆడికి పోయడమ్మా, అంతా బానే ఉందా అంటే అర్జెంట్ వర్క్ ఉండి పక్క ఊరికి వెళ్ళాడు, 4 రోజులు అయింది వెళ్ళి, రేపు ఎల్లుండో వచ్చేస్తాడు అని చెప్పిద్ది. ఇటు ఓకే అంటాడు. అక్కకి ఏం అర్థం కాదు. నెక్స్ట్ రోజు పిల్లలిద్దరు సలూన్ కి వస్తారు అనమాట. సండే అవడం వల్ల వచ్చి మమ్మీని కలుస్తారు. అప్పుడే పాప ఒక ఆవిడని చూసిద్ది. ఈవిడ రెని వారానికి కనీసం 4 సార్లు అయినా ఇదే సలూన్ కి వచ్చి ఏదో ఒకటి గీకించుకొని పోతా ఉంటది. ఈవిడ మంచి కస్టమర్ కదా అనుకుంటే కస్టమరే, కాకపోతే వీళ్ళ డాడీకి కూడా కస్టమరే. స్టార్టింగ్ లో వీళ్ళ డాడీతో పాటు కస్టమర్ కి గేమ్ ఆడిల్లా, ఆ రూమ్ లో పాప చూసింది కదా, ఈవిడతోనే ఉంది. సో ఇలా మమ్మీకి డాడీకి ఇద్దరికి కస్టమర్ అనమాట. ఈవిడ పాప ఆవిడని చూసి షాక్ లో ఉంటది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పాప ఈవిడ్ని ఆ రోజు గదిలో చూడటమే కాదు, ఈవిడ కూడా ఆ రోజు గదిలో పాపను చూసింది. పాపను చూసి దేవ్యాస్మం వేసుకుని ఆ టైంలో కూడా నవ్వుతా ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అదే నవ్వుతుంది. నువ్వు ఆడ చూసినా ఏడ చూసినా
చెప్పినా పీకేదేం లేదన్నట్టు. అప్పటి నుంచి పాప తెగ ఫీల్ అవుతూ ఉంటది. అంటే ఆ విషయం చెప్తే లేతే లేదు, ఇదేంది వచ్చి కుక్కలు అట్టం అవుతుందని చూసినప్పుడల్లా అని చెప్పి పాపకు అర్థం కావట్లా. నెక్స్ట్ రోజు నైట్ ఏవో సౌండ్స్ వస్తా ఉంటే వాళ్ళ మమ్మీ గదిలోకి వెళ్ళి చూసిద్ది. చూస్తే వాళ్ళ మమ్మీ ఆ గదిలో లేదు. అప్పుడే చూస్తుంటే మనకు అర్థమైంది వాళ్ళ మమ్మీ గోడకి బల్లాలి ఈ మూల నుంచి ఆ మూలకు పోతా ఉంటది. ఇటు చూసి మళ్ళీ ఇటు తిరిగి చూసేటప్పటికి దెయ్యం గోడ మీద ఉండదు, ఎప్పుడో దిగి ఎట్టి వెళ్ళిపోయింది. నా బాధ ఏంటంటే భయపెట్టడానికి వచ్చింది, గోడ ఎక్కింది. ఇటు తిరిగి చూసేటప్పటికి గోడ అసలు ఎందుకు దిగింది? ఆ దెయ్యం భయపెట్టడానికే కదా, గోడ మీద అట్నే ఉండదు కదా, అలాగే ఉంటే చూసి భయపడిద్ది కదా, ఎందుకు దిగడం? అసలు దిగిపోవాలి అని ఉన్నప్పుడు ఎక్కడ ఎందుకు? మీరే చెప్పండి ఎందుకు? ఇంకా ఇప్పుడు పాప గోడ మీద దెయ్యం ఏం లేదుగా, ఇంకేముంది, దెయ్యం లేదు బక్కలేదు, అసలు భయమే లేదు. నైట్ టైం దర్జాగా బయటకు వచ్చింది, ఏది వచ్చిద్దో కానీ వస్తే మళ్ళీ అదే కనిపించకుండా పోయిద్దిలే అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళ మమ్మీ ఆడుందా అని చూస్తుంది. చూసేటప్పటికి వాళ్ళ మమ్మీ మెడకి తాడేసుకుని చెట్టు కట్ట దూకి ఏలాడు చచ్చిపోతుంటది. దూరం నుంచి వాళ్ళ డాడీ కూడా ఈవిల్ స్మైల్ వేసి నవ్వుతా ఉంటారు. నాకు అప్పుడే అర్థమైంది, కొంచెం ఎగ్జైట్ అయి వచ్చాను. ఈ బుడ్డ పాప పడుకున్న కళ్ళకని చేస్తుందని చెప్పి. నెక్స్ట్ డే మమ్మీ డాటర్స్ ఇద్దరు బుర్రహాన్ అని చెప్పి ఇతను ఉన్నాడు కదా తాతయ్య ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉంటే వెళ్తుందిలేండి. ఆడికి వెళ్ళాక అడుగుతుంది ఎడ్డేడంటే ఎడ్డిగడ్డి పక్క ఊరికి వెళ్ళాడు, పోయి 5 రోజులు అవుతుంది, రేపు ఎల్లుండో వచ్చేస్తాడు అని చెప్పి చెప్తుంది. అది విన్నాక ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న ఆంటీ బ్యాచ్ ముసలోళ్ళు అంతా అసలు ఏంది ఏం ఫంక్షన్ అసలు ఇది? ముసలోళ్ళంతా కలిసి పాపం వాళ్ళు ఏదో కిట్టి పార్టీ చేసుకుంటా ఉంటే వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? అసలే ముసలోళ్ళంతా ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు అంతంత చేస్తారు, ఆల్రెడీ అంతంత చేస్తూ ఉంటారు అండి, చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు. చూడు ఆవిడ చూడు, ఈవిడికి కానీ సలూన్ ఉందని చెప్పి బటర్ఫ్లై కటింగ్ చేసుకుని వచ్చింది, అటు చూడండి ఇటు చూడండి అని చెప్పి అంటా ఉంటారు. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారండి. అప్పుడు అడిగిద్ది బుడహాన్ అంకులు, మీరు ఏదో ముసలోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అంతా బతికే ఉన్నారు కదా, పార్టీలో మూడు ఎక్కువైపోయి ఎవరు పోలేదు కదా అని చెప్పి చూద్దామని వచ్చాను. ఈ మాత్రం దానికి ఏంది అంత గుసగుసలాడుతున్నారు, ఏంది మ్యాటర్ ఏంటి అసలు? ఈ మధ్య మీ ముసలి బ్యాచ్ అంతా నన్ను వింతగా చూస్తుంది ఎందుకు అని అనగానే బుడహాన్ గడు కూర్చోబెట్టి, చూడు పాప నువ్వు ఎక్కువేం ఆలోచించమాక, యాక్చువల్లీ ఎడ్డిగడు ఊడెళ్ళి చాలా డేస్ అవుతుంది కదా, ఇన్ని డేస్ అయినా ఇంకా వెనక్కి రాకపోయేటప్పటికి మీ ఇద్దరు విడిపోయామని చెప్పి అందం అనుకుంటున్నాను. కానీ అక్కయ్య అలాంటిది అసలు ఏం లేదు, జస్ట్ వెళ్ళి 4-5 డేసే కదా అవుతుంది, ఈ లోపు మేమెందుకు విడిపోతాం, మీరు ముసలోళ్ళని తెలుసు కానీ మరీ మొక్కిపోయిన మొతకోళ్ళు అనుకోలేదు. 4-5 రోజులు ఊరికి వెళ్తే ఒక కప్పులు విడిపోయిద్దా? అందరూ మరీ మొక్కిపోయినట్టున్నారంటే అప్పుడే ఇతను, చూడు పాప మాటకు ముందోసారి వెనకోసారి ముసలోళ్ళు మొతకోళ్ళు అంటే బాగోదు చెప్తున్నా, మీ ఆయన 2002 ఫెబ్రులో పక్కూరులో పకోడీలు బాగుంటాయి నేను తీసుకొస్తానని చెప్పినట్టు చెప్పి పోయాడు. ఇప్పుడు ఇది ఏ ఏడాది అనుకుంటున్నావు? ఇది 2003 ఆగస్టు, 1.5 ఏడాది అవుతుంది మీ ఆయన ఊరెళ్ళి. ఎప్పుడు కనిపించి ఎవరు అడిగినా ప్రతిరోజు రోడ్డు మీద అందరికి 5 డేసే అయింది, 4 డేసే అయింది, 3 డేసే అయింది ఇట్లా చెప్తా ఉంటే జనాలు డౌట్లు రావా? అర్థం కాదా? లేదా ఏదైనా పని నుండి దుబాయ్ పోయాడు 3 ఏళ్ళు పట్టిద్ది 2 ఏళ్ళు పట్టిద్ది ఇట్లాంటివి అని చెప్పినా మేమేం అనుకునే వాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా రేపే వచ్చేస్తాడు, సాయంత్రానికి ఇంట్లో ఉంటాడు అని చెప్పి అన్నట్టు మాట్లాడుతుంటావు. ఇంకా మామూలుగా మాకు ఇంత మ్యాటర్ దొరికితేనే మేము అంత చేస్తాం, ఇంకా అంత మ్యాటర్ దొరికాక ఇంక ఈ మాత్రం చేయమైంది అని చెప్పగా నా అక్క షాక్ అయిపోద్ది. అట్నే కూర్చొని ఆలోచిస్తూ ఉంటది. వాళ్ళ కూతురు కూడా చెప్పిద్ది మమ్మీ సేమ్ డౌట్ నాకు కూడా ఉండేది, అడిగితే మళ్ళీ ఫీల్ అవుతావేమో అని చెప్పి నేను ఇప్పుడు దాకా అడగకుండా ఉన్నాను. నిజంగా డాడీ వెళ్ళి సంవత్సరం అదే అవుతుంది, ఎప్పుడు అడిగినా రేపే వస్తాడు అని చెప్పి అంటున్నావు. నువ్వు రేపు వస్తాడని చెప్పి అంటున్నావు కదా, అందులో ప్రాబ్లం ఏం లేదు, కానీ డాడీ వెళ్ళి 4 రోజులే అవుతుంది అని చెప్పి అంటున్నావు చూడు మాటికి, అక్కడ ప్రాబ్లం ఉంది. అసలు ఏమైంది మమ్మీ నీకు అని చెప్పి అడుగుతుంది. వీళ్ళిద్దరు నెక్స్ట్ డే ఇప్పుడు ఎడ్డిగడల్లా అతని ఆఫీస్కి వెళ్దామని డిసైడ్ అవుతుంది. అక్క కంటే ఏదో అయిందని అర్థం అవుతుంది. బుడదానికి ఏమైంది? సంవత్సరం నుంచి వీళ్ళ అమ్మ ఇలా ఉందంటే ఏమైందని అడగొచ్చు కదా. వీళ్ళు ఆఫీస్కి పోయే టైంకి వాళ్ళ ఆయన కరెక్ట్ గా వస్తాడు. వచ్చినప్పటి నుంచి తన బిహేవియర్ చాలా వింతగా ఉంటది, అంటే చాలా కలసి మెలసి క్లోజ్ గా ఉంటాడు, అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అంతకుముందు అలాగే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ మమ్మీయే కాదు ఈడు కూడా పొయ్యి 4-5 రోజులే అవుతుంది, పకోడీలు వేడివేడిగా పక్కో నుంచి తెచ్చాను తినేయండి అని చెప్పి అంటా ఉంటాడు. వీడు అలాగే బిహేవ్ చేస్తాడు 4-5 రోజులు అయిందని. అందరూ పకోడీ తినేశాక వీడు రూమ్ లోపలికి వెళ్ళి బట్టల్లో ఏ అలమాగలో ఏదో ఎత్తుతా ఉంటాడు. వీడు అడిగిద్ది గట్టిగా కోపంగా అడిగిద్ది, అంటే అసలు ఏం వెతుకుతున్నాడు, ఎందుకు ఇవన్నీ గెలుతున్నాడు అని చెప్పి, ఏం కావాలి నీకు, ఏం వెతుకుతున్నావు అంటే వాడు ఇంటి కాగితాల కోసం వెతుకుతున్నాడు అంట. వీళ్ళ ఇల్లు వీళ్ళకున్న స్థలాలు ఆ కాగితాలు వీడికి కావాలని చెప్పి అంటాడు. నీకెందుకు అవన్నీ అంటే అవన్నీ వీడు అమ్మేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అక్క ఏమో బిజినెస్ ఇదాడి నుంచి వచ్చింది, ఆ జీవితంలో నీకు బడ్డీ కొట్టి పెట్టించినా అది కూడా నడపలేవు సరిగ్గా, అట్టంటోడి నువ్వు మంచిగా ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం చేసుకోకుండా బిజినెస్ లేంది అని అంటది. వాడేమో నువ్వు కానీ నాకు ఆ కాగితాలు ఇవ్వకపోతే నేను ఇల్లు అవన్నీ అమ్మేస్తా అని అంటాడు. ఈవిడేమో అవన్నీ లేకుండా నీ దగ్గర కూడా కొనేది, అయినా నువ్వెట్ట అమ్ముతావు, అవన్నీ నా నేమ్ మీద ఉన్నాయి. దాంతో ఈవిని పట్టుకొని నిన్ను కొరికేస్తా, నవ్వులేస్తా, మింగేస్తా అది అని చెప్పి గోల చేస్తాడు. దాని తర్వాత తిడతా ఉంటాడు, అసలు మన పిల్లలతో నువ్వెప్పుడు టైం స్పెండ్ చేసావు, ఎప్పుడు నేనే చేసావు అని చెప్పి ఓ డైలాగ్ పడేసి బయటికి వెళ్ళిపోతాడు. ఈవిడ కూర్చొని బాధపడతా ఉంటుంది, నిజంగానే నేను ఎప్పుడు టైం స్పెండ్ చేశాను, అసలు ఎవడేం చేస్తాడు, ఇప్పుడు మర్చిపోయిందండి. లాస్ట్ 1.5 years నుంచి ఇవిడ అద్భుతంగా వాళ్ళ పిల్లలతోనే ఉండి వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటుంది, టైం స్పెండ్ చేస్తూనే ఉంది. ఆ టైం
ఏమంతా ఓన్లీ 5 days అంతకుముందు లేనే అని అనుకుంటుంది. నెక్స్ట్ డే పాప వీళ్ళ డాడీ ఎడ్డిగడు పని చేసి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ డాడీకి ఫుడ్ ఇచ్చింది. ఫేవరెట్ డిష్ అంటే ఇది. ఆ డిష్ వెళ్ళి తీసుకెళ్లి ఇస్తే డిష్ గాడు ఆ కవర్ తీసుకొని వాళ్ళ అమ్మాయికి థ్యాంక్ యూ హాయ్ బాయ్ ఏం లేదు, హాయ్ బాయ్ ఏం లేదు తీసుకెళ్లి ఆ అమ్మాయి ముందు పాపం చెత్తబొట్లో పడేస్తాడు. అది నెక్స్ట్ డే బుర్రహాన్ పిల్లిగడ్డం వాడు వచ్చి ఎడ్డిగాడు మాయమైపోయాడమ్మా మీ హస్బెండ్ కనిపించట్లేదు, ఎప్పటి నుంచి 1.5 years నుంచి ఇంటికి రాలేదు అని అంటే ఈవిడేమో అక్కయ్య లేదండి నిన్న నైటే ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడంటే పిల్లిగడ్డం వాడేమో లేదమ్మా అలాగేమో రాలేదు అదంతా నీ ఇప్పుడు అమ్మా ఇంతమంది చూస్తాం కదా వాడు రాలేదు అని అంటాడు. అక్కయ్య అట్ట కాదండి పిల్లిగడ్డం వాడు నీకు అర్థం కావట్లేదు, నిన్న నైట్ నిజంగానే వచ్చాడు, ఇన్ని డేస్ రాలేదు, నేను భ్రమలో ఉన్నాను ఒప్పుకుంటాను, కానీ నేను నిజంగా వచ్చాడంటే పిల్లిగడ్డం వాడు లేదమ్మా ఇప్పటికీ నీ ఇప్పుడు అమ్మేనమ్మా. ఈడేమో అట్ట కాదు మా పిల్లల్ని అడుగు మా ఎదురింటో అడుగు వాడు కూడా చూశాడు అంటే ఈడేమో లేదమ్మా అదంతా నీ ఇప్పుడు అమ్మే వాడు రాలేదు, నాకు ఒకటైతే అర్థమైంది మీ ఆయనకి మీ మీద ప్రేమ తగ్గిపోయింది, నీ మీద పిల్లల మీద అందరి మీద ప్రేమ తగ్గిపోయింది, వాడు మిమ్మల్ని వదిలేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడేమో ఓకే ఇప్పుడు ఏం చేయమంటారు మంచి డాక్టర్ సైకియాట్రిస్ట్ అలా వెళ్ళామంటే ఏంటి పిల్లిగడ్డం అసలు షాక్ అయ్యి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మీ జనరేషన్ వాళ్ళంతా ఇలా ఎందుకు ఆలోచిస్తారు, సైకియాట్రిస్ట్ అని నాకు తెలిసిన ఒక మంచి చేతబడి అబ్బాయి ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళి ఆడైతే ఈజీగా సెట్ చేసేస్తాడని అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్తాడు. ఇతను కలిస్తే మ్యాటర్ మొత్తం చెప్పగానే మ్యాటర్ మొత్తం విని ఓకే ఎడ్డిగాడు మీ హస్బెండ్ డాడీకి పోవాలి, నేను ఇప్పుడే నా కల్లో చేతబడి చేసి తెలుసుకున్నా ఏంటి ఎడ్డిగాడు మీ దగ్గర నుంచి దూరంగా ఉన్నాడని అనుకోవట్లా, ఎగ్జాక్ట్ గా నీలాగే కనిపించే ఇంకొక అమ్మాయితో ఉన్నాడు. అక్కయ్య షాక్ అయిపోయింది నాకేం అక్క చెల్లెలు లేదు నాలాగుండే అమ్మాయి లేదంటే చెప్తాడు అక్క చెల్లెలు మీకు లేదు కానీ ఎడ్డిగాడు ఒక అమ్మాయితో ఉన్నాడు, ఆ అమ్మాయి వాడి మీద చేతబడి ఏదో చేసి స్పెల్ ఏదో వేసి వాడి కళ్ళలో అమ్మాయి నువ్వులాగా అనిపిస్తుంది అంటే వాడికి నీ హస్బెండ్ కి ఆ అమ్మాయి నీలాగా అనిపించింది. ఆ ఎడ్డిగాడు ఆ అమ్మాయి వాడి వైఫ్ అనుకుని ఆ అమ్మాయితో ఉండడం మొదలు పెట్టాడంట. లాస్ట్ 2 ఏళ్ల నుంచి వాడు డైలీ అమ్మాయి దగ్గరికే పోతూ అమ్మాయితో ఉంటున్నాడు. పాప షాక్ అయిపోయి దట్టట్ట అయిద్దంటే ఈడేమో అట్ట జరగకూడదు ఏంది, నేను రాసిన పుస్తకంలో డీటెయిల్డ్ గా ఉంది ఈ విధంగా అవచ్చు సాబదా పండిత రాతు ఎన్నో వేల ఏళ్ల నుంచి జనాలు ఈ టైప్ ఆఫ్ చేతబడిని చేస్తూ ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంట అప్పట్లో ఆది మానవులు ఉండేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళే ఏంది చెప్తాడు. ఒకనొక టైంలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ పొలిటీషియన్ ఆపోజిట్ ఉండేవాళ్ళని బొమ్మలో పెట్టడానికి వాడిని తెక్కోని చేయడానికి ఇట్లాంటివి చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు నేను ఇట్లాంటి పుస్తకాలు రాసి పబ్లిష్ చేయడం వల్ల ఎవడు పడితే వాడు చేసేస్తున్నాడు. అప్పుడే తెలిసింది ఆ రిచువల్ చేసింది ఎవరో ఒకరు రీని వల్ల ఆవిడే సలూన్ కూడా వచ్చింది కదా చేసింది కొండ కోణంలోకి వెళ్ళిపోయి ఇంకో చేతబడి ఆంటీని కనుక్కొని సాబతా బంధిత రాత అని చెప్పల్లా పుస్తకం. ఆ పుస్తకం నీట్ గా ముసలావిడ ఇద్దరు కలిసి బాగా 4 రోజుల పాటు బాగా చదివి కొన్ని టెస్ట్ షూట్లు అవి చేసి కలసికట్టుగా చేతబడి ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. అది బాగా కష్టమైన ప్రాసెస్ అంట. దాంట్లో 3 రోజుల పాటు ఫుడ్ తినకూడదు పడుకోకూడదు కదలకుండా అట్లా కూర్చొని ఉండాలి. అదే సాబతా బంధిత రాతు చేతబడి స్టార్ట్ అయింది. నిజంగానే బాగా కష్టపడి చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద కోణశెలవు వస్తుంది. అయినా ఈ అమ్మాయి కథలతో బెదలతో పాములు కూడా వస్తాయి వద్దులేండి గలీజ్ చేస్తుంటారు. అదే చేతబడి నింటే చాలు ఇంకా అలా 3 రోజులు కూర్చోండదు కదలకుండా కంప్లీట్ అయిపోద్ది. చేతబడి చేసి కష్టపడి సంపాదించుకుందంట. ఇప్పుడు క్షమను అదే మంత్రగత్తె చెప్పిద్ది నువ్వు ఎవరినైతే తలుచుకుంటున్నావో ఇంకా నుంచి వాడు నీ వాడైపోతాడు. ఇది చేతబడి ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇంకోటి చేసిద్ది. ఎన్ని పుస్తకాలు కొనిందో ఇప్పుడేం చేస్తుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈవిడ మీద వాడికి ప్రేమ పుట్టేలా చేసింది. కానీ ఇప్పుడేంది వాళ్ళ ఫ్యామిలీ మీద కోపం వచ్చేలాగా చేస్తుంది. ఇంకో చేతబడి వాళ్ళ ఫ్యామిలీని వాడు హేట్ చేసేలాగా ఆ ప్రాసెస్ ఇంట్లోనే కూర్చొని చేస్తుంది. ఇప్పుడు ఒకసారి పోయాక అనుకుంటారు ఏముంది చూసాము మేము ఇంట్లో చేసుకోలేమేంది మాతో అని చెప్పి కూర్చొని చేసేసింది. హోమ్ మేడ్ అనమాట చేసేసింది. ఇంట్లో రకరకాల ప్రాసెస్లు చేస్తుంది. అందుకే ఆ రోజు పాపం చూసి నవ్వుకుంటా ఉంది కదా నేను ఇంట్లో 100 చేస్తున్నాను నీకు మీ మమ్మీకి అసలు ఏం తెలియట్లేదు నేను ఏం చేస్తున్నాను అన్నట్టు నవ్వుకుంటా పోతుంది కనిపించినప్పుడల్లా. అయితే ఎడ్డిది ఇప్పుడు ఈవిడ మీద అమితమైన ప్రేమ వాడికి పుట్టేలా చేసుకోవడం ఒక రకం. కానీ వాడికి ఈవిడ మొహం ఈవిడ ఆ వైఫ్ లాగా కనిపించేలాగా ఆ అక్కాయిలాగా ఈవిడ మొహం వాడికి కనిపించేలా చేయడం ఎందుకు. ఈవిడ మీదే ఎక్కువ ప్రేమ వచ్చేలా చేతబడేది చేసుకోవచ్చు కదా. అలా చేయలేదు. ఎందుకంటే పనే ఉంది బక్కదే డైలీ సలూన్ కి వస్తుంది. అక్కాయి సలూన్ కి రాగానే ఆంటీ బ్యాచ్ అంతా ఉన్నదిగా డైలీ అక్కాయిని తెగ పొగుడుతాను. నువ్వు కేక నువ్వు తోపు నువ్వు కత్తి నువ్వు గడ్డపాద నువ్వు గుణపం అని చెప్పి పొగుడుతూ ఉంటే టెంప్ట్ అయిపోయి అబ్బా ఈసారి నుంచి ఆ కత్తి గుణపం గడ్డపాద నేను అవ్వాలి ఈవిడలాగా అయిపోవాలి అర్జెంట్ ఎట్టబడితే అట్ట చేయలేం కాబట్టి ఆ చేతబడి చేసి హస్బెండ్ కి ఈవిడలాగే కనిపించేలా చేసుకుంది. మొత్తం ముసలాంటి బ్యాచ్ పెద్దగా పెట్టారు అక్కయ్యకి. సో ఈడు వెళ్ళి బక్కాయిని చూసినప్పుడల్లా ఈవిడ ఫేస్ లో వాళ్ళ వైఫ్ ని చూసుకుంటూ ఉన్నాడు. అంటే వైఫ్ నే లవ్ చేస్తున్నాడు ఈడు జుమ్మక్కాయి. ఇప్పుడు ఈవిడతో ఇదంతా మనం నార్మల్ చేయలేమా మా ఆయన బాగు చేయలేమా అంటే ఈడు దేవుడే అంతా ఏదన్నా చేయగలడు అని అంటాడు. సో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడిని మొక్కుతా ఉండండి దేవుడే అక్కడ నుంచి ఒకటే మొత్తం అంతా సెట్ చేసేస్తాడు అని చెప్పి అంటాడు. ఇంటికి వచ్చి ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి ఫోటోలో జుమ్మక్కాయి ఉంది కదా అక్కయ్య ఫేస్ మీద చిల్లు పడిద్ది. నెక్స్ట్ డే అక్కయ్య సలూన్ కి వచ్చింది. సలూన్ కి వచ్చి చూస్తే లాస్ట్ కొన్ని డేస్ నుంచి సలూన్ లో అసలు
జనాలే లేదండి. ఎవరో ఒకరో ఇద్దరో అడపదడప అట్టాట వస్తున్నది అంతే. అక్కయ్య కూడా ఒంట్లో అస్సలు బాగుండట్లేదు, ముక్కులో రక్తం వస్తా ఉంది, సడన్ గా వేడి కనిపిస్తా ఉంటది. అక్కయ్య మంచిలు తాగుదామని పోతుంటే మంచినీళ్ళు బొద్దింగులు బొచ్చులు తేళ్లు ఏదో కనిపిస్తున్నాయి. సలూన్ లో పనిచేసే వాళ్ళంతా ఇప్పుడు మేడంతో మేడం మీ ఒంట్లో ఈ మధ్య అసలు బాగుండడం లేదు, సలూన్ కి జనాలు కూడా రావట్లేదు, ఇదంతా పక్కన పెట్టేస్తే మీకు ఒక మ్యాటర్ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాం. వేరే దేశం మూవీస్ అసలు పట్టించుకోదు కానీ మన దేశంలో బాగా ఇంపార్టెంట్ ఇది. ఏందో చెప్పేసామండి అంటే డైలీ మన సలూన్ షాప్ బయట ఏదో మట్టి వచ్చి పడుతుందండి. ఆ మట్టి మేము క్లీన్ చేసేస్తున్నాం, పొద్దున రాగానే క్లీన్ చేసేస్తున్నాం, కానీ మళ్ళీ మట్టి పొద్దునకి అదే మట్టి వచ్చి కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ మట్టి మళ్ళీ వచ్చేస్తున్నది. దీని గురించి మేము రీసెర్చ్ చేద్దాం అనుకున్నాం కానీ మనకు రీసెర్చ్ అవసరమే లేదు. మనం చేస్తున్న మూవీ ఏంది, మాట్లాడుతున్న మాటలేంది. ఏదన్నా బిజినెస్ బాగా నడిస్తే కొంతమంది కడుపు మంట ఎక్కువయ్యి వాళ్ళ చేతబడి టైప్ లేదా ప్రాసెస్ చేసి శ్మశానం నుంచి మట్టి తీసుకొచ్చి ఆ షాప్ ముందు డైలీ పడేస్తారంట. దానివల్ల వాళ్ళ బిజినెస్ మొత్తం పడిపోయిద్దంట. ఇప్పుడు ఈ మట్టి అంతా ఒక పేపర్ కి కవర్ కి ఎత్తకపోయి ఆ చేతబడి ఒకటి దగ్గర తీసుకుపోయి చూపించి సలూన్ లో పనిచేసే అమ్మాయిలు చెప్పిలా కాన్సెప్ట్ మొత్తం ఇతను చెప్తే ఇతను అది విని వావ్ ఇదో భలే ఉంది, నేను ఎప్పుడేం లేదు, నాకే తెలియదు ఎట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయని. ఇప్పుడు మట్టి ఏ మట్టి అయినా వచ్చా శ్మశానం మట్టే వేయాలా, ఇదైతే భలే ఉంది, ఖచ్చితంగా పుస్తకం రాస్తా దీని మీద కూడా అని చెప్పి అంటాడు. ఇది ఎట్టా పుస్తకాలు రాసే ఇండోనేషియా మొత్తానికి లేని పని చేతబడులు నేర్పించినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అంటే ఇతను మనం చేయగలిగింది ఏం లేదమ్మా, దేవుడికి ప్రార్థన ఒక్కటే చేయగలం, అది ఖచ్చితంగా చేయండి. ఇంకో పక్క పాపకు చూస్తే పాప కూడా ఇంట్లో ఏదేదో గుర్తొస్తుంటది. అయ్యో మేబీ నాకు ఎవడో చేతబడి చేసినట్టే ఉన్నాడు, ఈ మధ్య అదో రకంగా ఉంటుంది, ఇది ఖచ్చితంగా చేతబడి అయిందేమో. అయితే ఒక పక్క పాప రోజు ఫస్ట్ టైం ఈవిని చూసిల్లా, అయితే ఈవిడ ఫేస్ కొంచెం ఇలా మమ్మీలాగా అనిపించిందంట ఎందుకు ఈ పాపకు కూడా. దీని తర్వాత జుమ్మక్కని చూస్తేనేమో సలూన్లోనే ఉండిపోయింది, నైట్ అవుతున్నా సరే. అసలు నైట్ టైం ఇలా ముందు మట్టి ఎత్తనం మట్టిగాడు ఎవడో తెలుసుకుందామని అలా తొంగి చూస్తా ఉంటది కిటికీలోంచి. నైట్ టైం ఎవడో వచ్చి నిజంగానే మట్టి ఎత్తాడు, ఎవడో అని పోయి పరిగెత్తుకుంటూ పోయి చూసిద్ది. ఆ పాడికి అర్థం కాకుండా ఉంటది మనకి ఎవడో కాదు, ఎడ్డిగాడే మట్టేస్తుంది. ఈ ఎడ్డిగాడి పక్కన ఈ గుంట నక్క బక్కదాయి ఉంటది. దీన్ని చూస్తుంటే ఇది సేమ్ నవ్వు, ఈ నవ్వులో చేంజ్ ఉండదు. అదేందో ఆ రోజు అక్క ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్ పోయింది. అంటే వాళ్ళ ఆయన పనిచేసేది పోలీస్ స్టేషన్ లోనే, పై ఆఫీసర్ తో మాట్లాడదామని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎడ్డిగాడు వల్ల వాళ్ళ బాస్ తో మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పిద్ది. పెద్ద ఆఫీసర్ ఈవిని చూడగానే మేడం మీరు కానీ ఒక్కగా వచ్చుండుంటే నేను ఖచ్చితంగా కిటికీలను దూకి పారిపోయి ఉండేవాడిని, పిల్లలతో పాటు వచ్చారు కాబట్టి మీరు మనిషే ఖచ్చితంగా దయ్యం కాదని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకంటే మీ ఆయన 2 ఏళ్ల క్రితం మీరు చచ్చిపోయారని చెప్పి 4 నెలల పాటు సెలవు తీసుకొని పోలీస్ స్టేషన్ మొత్తం చందాలు కలెక్ట్ చేసి డబ్బులు కూడా ఎత్తపోయాడు. కట్ చేస్తే ఒక సంవత్సరం ముందే ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తెచ్చి చూపించాడని చెప్పి చెప్తాడు. అక్క షాక్ అయిపోద్ది. ఇంకా హస్బెండ్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడని తెలియగానే అక్కడికి వెళ్ళి ఓకే శాపమో గీపమో దీపమో ఏదో ఒకటి నువ్వు మమ్మల్ని వదిలేద్దామని ఫిక్స్ అయ్యావు. అవు ఆ బక్కదానిలో నన్ను చూసుకుంటున్నావో ఇలియానాన్ని చూసుకుంటున్నావో నాకు సంబంధం లేదు, ఎవరినన్నా చూసుకో, కానీ మా బతికెందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు. పొయ్యావుగా పో, నిన్ను ఎవడో ఆపట్లా, కానీ మా కొంపల చుట్టూ సలూన్ల చుట్టూ మట్టి మసానం వేయడం ఆపు. నీ బతుకులు ఎప్పుడైనా డబ్బులు తెచ్చి నాకు ఇచ్చావంటారా, ఎప్పుడు ఇవ్వలేదు, అందుకే నేను సలూన్ నడుపుతున్నా. కోపంతో ఇవాళ నుంచి నీకు మన పిల్లలకి నీ అసలు సంబంధమే లేదు, నాకు నీకైతే అసలు సంబంధం లేదు, నేను ఆ బక్కదాయితోనే ఉంటాను, హ్యాపీగా ఉంటాను అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బక్కదాయిని చూస్తే కొత్త సలూన్ పెట్టుకుంది, సలూన్ పెద్ద ఫేమస్ అయిపోయింది, భలే నడుస్తుందంట, బాగా నడుస్తుంది. నడుస్తూ నడిచేదేదో నడవనిస్తే బాగుండేది, కానీ బక్కదానికి ఆశ మామూలు ఆశ కాదు. నెక్స్ట్ రోజు రాత్రి ఎడ్డిగాడిని వేసుకొని ఆంటీ వాళ్ళ చేతబడి ఆంటీ దగ్గరికి పోయింది. మంచిగా మంచి కొండలో కూర్చున్నారు. వీళ్ళంతా కలిసి భయంకరమైన రాక్షసి దెయ్యం లాగా వచ్చింది. సినిమా పేరు చెప్పిలా పాలకోడ, శిహిడు పాలకోడ. ఆ పాలకోడ దెయ్యమే ఆ దెయ్యం వచ్చింది. అంటే చేతబడో ఏదో ప్రాసెస్ చేసి దెయ్యాన్ని పిలిపించారు, అంతా మొక్కుకుంటా ఉంటారు. పాలకోడ వచ్చి ఇప్పుడు ఆ బక్కదాయిని అడిగిద్ది, వీళ్ళందరిని అడిగిద్ది ఏం కావాలి మీకని. ఈ బక్కదాయి అడిగిద్ది ఇప్పుడు నాకు బోల్డ్ అంత డబ్బు కావాలి అని అడగగానే పాలకోదేమో సలూన్ బాగానే నడుస్తుంది కదా, ఇంకా ఏం కావాలి, అందులో నుంచి డబ్బులు బాగానే వస్తాయని చెప్పంటే ఓకే అనిద్ది. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన ఎడ్డిగాడు వాడికి ప్రమోషన్ కావాలి అని అంటుంది. పాలకోద దేవత ఏమో మీ ఇంటి ముందు పాన్ షాప్ కూడా ఏమైనా పెట్టిమంటావా, అసలు నేనేంది, నా అవతారం ఏంటి, నా నేమ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఏంది లతుకు కోరికలన్నీ, నా మా ఆయనకు ప్రమోషన్ కావాలి, వాళ్ళ ఆవిడకి లూజ్ మోషన్స్ అవ్వాలి, ఇదేనా మీ కోరికలు, సరే ఏదో ఒకటి సావండి, మీ అంతా ఎట్లా ఎడుతారు, నేను ఓకే చేసేస్తున్నా, కానీ దానికి బదులుగా ఎడ్డిగాడు ఉన్నాడే మీ ఆయన, వాడు బాగా క్లోజ్, ఎవరినో ఒకరిని సాక్రిఫైస్ చేయాలి, అతని క్లోజ్ గా ఉండే వాళ్ళని. బక్కదైన ఓకే అసలు మీరు మేము చెప్పినంత మర్చిపోయి వెళ్ళిపోయింది, అసలు మా ఆయనకి ప్రమోషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, సాక్రిఫైస్ ఇవ్వాలి కదా, ఓకే మా ఆయనకు సంబంధించిన వాళ్ళని సాక్రిఫైస్ ఇప్పించేస్తాను నేను, మీరు వెళ్ళిపోండి నుంచి అని అంటది. ఇంకా పాలకో దెయ్యం కూడా ఈ బక్కదాన్ని చూసి ఇదేదో నాకంటే భయంకరమైన దెయ్యంలా ఉంది, దీన్ని ఎక్కువ గెలకుండా వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోద్ది. నైట్ అవగానే వీడు అక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ జుత్తు, వాళ్ళ కొడుకు టీ షర్టు, వాళ్ళ కూతురు క్లిప్ ఏదో తీసుకొని వస్తాడు. ఈ దొంగ మొక్కంది బేసిక్ గా పాలకోవ దెయ్యం మేడం వచ్చింది, ఎవరో ఒకరిని సాక్రిఫైస్ ఇస్తే సరిపోద్ది, అంతకుమించి ఏమొద్దు అని చెప్పింది కదా, ఇది అంతకుమించి సరిపోతాయి. పాలకోవ దెయ్యం కంటే దరిద్రపుట్టు దెయ్యం ఇది, గన్నేరు పప్పు దెయ్యం. ఫ్యామిలీ మొత్తాన్ని సాక్రిఫైస్ ఇచ్చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ లో నీకు ప్రమోషన్ రావడం కాదు, మనమే కొత్త పోలీస్ స్టేషన్ కట్టేయచ్చు, అంత గొప్పగా మన జీవితాలు ఏవేవో అయిపోతాయి. సో మనం ఈ ముగ్గురిని లేపేద్దాం అని చెప్పి వీడిని ఉసిగొలిపితే వీడు ఉసి గొలిగిపోయి ఈ దేవరాజ్ మొహమ్మడు వాళ్ళ సామాన్లన్నీ ఎత్తకొచ్చాడు, ఆ సాక్రిఫైస్ ఇచ్చేద్దాం అని అందరినీ. ఆ రోజు అక్కాయికి దూరంగా గోడ మీద దెయ్యం కనిపించింది. ఈసారి
దెయ్యం అటు ఇటు పోయేది కాదు, పాలకూర లాంటి దెయ్యం ప్రభావం అనుకుంటా. ఒడ్లాపకని చూస్తా ఉంటే పాపం అక్క కళ్ళు పడిపోద్ది. జరిగిన విషయం మొత్తం ఆ చేతబడి అంకులు పోయి చెప్పిద్ది. ఆ అంకులేమో దేవుడికి దండం పెట్టమంటాడు. అక్క ఏమో నువ్వు నాకు పిండం పెట్టువా, నైట్ ఒక దెయ్యం వచ్చింది, నేను వెంటనే కూర్చొని దేవుడు దండం పెడతా ఉన్నా, ఆ దెయ్యం కూడా నా పక్కకే వచ్చి దేవుడు దండం పెడతా నాతో పాటు కలిసి. పనికిమాల పుస్తకాలు 100 రాసి తెచ్చావు, ఆ దెయ్యాన్ని బయటకు పోగొట్టడానికి ఏదో ఒక పుస్తకం రాయొచ్చు కదా, నీకు చేతబడి లాంటి నిజంగా వచ్చా అంటే ఇప్పుడు పెద్ద చిట్టా రాసి ఆ చిట్టా ఇస్తాడు. ఇప్పుడు ఆ చిట్టా చూసి ఏంది చిట్టా, చేతబడి ఏమైనా చేస్తావా, సామాన్లు ఏమైనా తేవాలి ఇవన్నీ అంటే, ఇవన్నీ దేవుడు పూజలమ్మా, దేవుడికి ప్రార్థన ఈ విధంగా ఇవి చదువుతూ చేయండి, ఖచ్చితంగా ఇవన్నీ రాసినవన్నీ చదువుతూ డైలీ ప్రార్థన చేయాలంటే. అక్క ఏమో నువ్వు చేంజ్ అవ్వు అంటారు. అసలు నీకంటే పొయ్యి ఆ బక్కదాయిని అడుక్కున్న 4 చేతబడులు కొత్తగా ఏదో చెప్పేది, ఆవేశం ఎక్కువైపోయి. వీడేమో మీరు ఫ్రస్ట్రేట్ అవ్వమాకండి, మంత్రాలు అయితే డైలీ చదవండి, దానికంటే మీరు రెగ్యులర్ గా పూజ చేస్తారు అది చేయండి ఫస్ట్, అది అయ్యాకే మళ్ళీ ఇది. దెయ్యాలు గీయాలు రాకుండా ఉండాలంటే మీరు ఓ 4 లీటర్ల వాటర్ బకెట్ లో పోసి ఆ బకెట్ లో బాగా ఉప్పు కలపండి, ఉప్పు పోసి ఆ ఉప్పు నీళ్లు ఇంటి చుట్టూ ఆడేయడం మొత్తం జల్లుతా ఉండండి, దెయ్యాలు రావంటాడు. మీకు ఎక్కడైనా ఏదైనా సరే భయంకరంగా కనిపిస్తాయి అంత ఉప్పు తీసి దడేళ్ళని కొట్టండి, ఏదైనా కనిపించినా దెయ్యం కనిపిస్తే దాని నోట్లో ఉప్పేది దళ్ళు కొట్టేయండి, కుదిరితే 4 ప్యాకెట్లు పోసేయండి దాని నోట్లో, దెబ్బకి దెయ్యం పారిపోతాయని చెప్పి చెప్తాడు. మేబీ బీపీ పేషెంట్లు అనుకుంటున్నాడేమో దెయ్యాలన్నింటినీ ఉప్పు ఎక్కువ పెట్టి హార్ట్ అటాక్ చంపేద్దాం అనుకుంటున్నాడేమో. అక్క ఇప్పుడు ఓకే చెప్పిద్ది, దాని తర్వాత నుంచి చూసుకోండి వాడు ఏం చెప్పాడో ఏం మంత్రాలు ఇచ్చాడో తెలియదు కానీ సడన్ గా ఏవేవో అగ్నిగోళాలు ఆకాశం నుంచి ఎట్టాటి నుంచో వచ్చేసి ఇంటికేసి కుద్దడం, కొన్నిసార్లు భయంకరమైన తేళ్లు వచ్చి ఇంటి చుట్టూ తిరగడం, ఇలా ఏం వచ్చినా సరే అక్కయ్య అంత ఉప్పు ప్యాకెట్ తీసుకుని ఎప్పుడు మోహన్ జల్లుతా ఉంటది. కొన్నిసార్లు ఇల్లు చల్లగా అయిపోద్ది, కొన్నిసార్లు వేడిగా అయిపోద్ది. ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో ఈ పురుగులు పాములు ఇంకా చచ్చిపోతాం, వీళ్ళ పని వీళ్ళకి ఆటలా వీళ్ళు తట్టుకోలేకపోతాం, ఇంకా 2 రోజుల్లో చచ్చిపోతాడేమో అన్న టైంకి అప్పుడు వస్తాడు అమ్మాయి ఇంట్లో లోపలికి వచ్చి ఇల్లంతా వెతుకుతా ఉంటే అప్పుడు ఇంట్లో చేతబడి సామాన్లు కనిపిస్తాయి. ఎవరో చేతబడి చేసి ఇంట్లో సామాన్లు పెట్టాయి, ఎవరో ఏముంది ఆ బక్కదాయ చేసి పెట్టి ఉంటది. ఇది చూసి అప్పుడు చెప్తాడు, ఓ షాట్ ఇంట్లో చేతబడి సామాన్లు ఉన్నాయి, నాకు తెలియదు ఈ విషయం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరిగి ఉంటది అని చెప్పి ముందే తెలుసుంటే సింపుల్ గా అలా వచ్చి దీన్ని తీసేస్తే ప్రాబ్లం అంతా పోయి ఉండేది అని అంటాడు. ఇంకా వీళ్ళందరికి ఒళ్ళు మండిపోద్ది, ఈ మొక్క ముందు చెప్పి సావాలిగా ముందే మా ఇంటికి వచ్చి ఉండొచ్చుగా, ఎప్పుడు చూసినా ఆ కొంపలు ఏడాడ దిగుతా ఉంటాం, మా ఇంటికి రావడానికి ఏమైనా ఇంత లేట్గా వచ్చావు, ఇంకొంచెం లేట్ అంటే సాయంత్రం చచ్చిపోయి ఉండేవాళ్ళం మేమంతా అని చెప్పి అవి తీసేసి కాల్ చేసి పడేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ హస్బెండ్ ని ఆ బక్కని క్షమించి జీవితంలో ప్రశాంతంగా బతుకుతూ ముందుకు వెళ్ళిపోండి అంటాడు. వీళ్ళకి ఏమనాలో అర్థం కావట్లా, వీళ్ళ ఆయన మీద వీళ్ళ డాడీ మీద బక్కదాని మీద కంటే ఈడి మీద కోపం ఎక్కువైపోతుంది, ఏం మాట్లాడో అర్థం కావట్లా. మాకు అసలు కోపం పడి ఏదైనా చేసే గ్యాప్ ఆడిస్తున్నారా, లేనిపోని చేతబడులని మా మీద చేసేసి మాకు ఊపి పిలుచుకునే గ్యాప్ కూడా ఇట్లా మేము పగా ప్రతీకారాల కోపాలతో లేము, వాళ్ళే మాకు చేస్తాను మేము వాళ్ళకి చేస్తాను, మమ్మల్ని శాంతంగా ఉండమంటావు ఎందుకు, నువ్వు మా కోసం పని చేస్తున్నావు వాళ్ళ కోసం పని చేస్తున్నావు అర్థం కావట్లేదు, ఏంది మాకు ఈ బాధ అంటే దేవుడు అన్ని చూసుకుంటాడని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడే పాప స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి ఎగ్జామ్ లోపల రాని ఈవిడేమో సలూన్ సరిగ్గా పని చేయట్లంటే కస్టమర్స్ అస్సలు రావడం లేదని చెప్పి ఆ సలూన్ కట్టేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి స్కూల్ ఫీజు కట్టాలి డబ్బులు ఇవ్వు ఇప్పుడు ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. ఈడేమో వాళ్ళ కూతురు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చూసుకోండి ఒళ్ళు మండిపోద్ది పాపకి. డైరెక్ట్ గా ఇప్పుడు ఆ బక్కదే కొత్త సలూన్ పెట్టి బాగా కిటకిటలాడుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి మొహానికి వేసి చంపకేసి పెళ్ళుని కొట్టిద్ది, దెబ్బకి నోట్లో రక్తం వచ్చేస్తుంది ఒక్క దెబ్బకే. దాని తర్వాత సలూన్ అంతా ఇరగొట్టేస్తా సామాన్లని పాడు చేసేస్తూ ఉంటది అమ్మాయి లోపల. ఇప్పుడు బక్కదా ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతే బైక్ వచ్చి దడేలను గుద్దిద్ది. దీని మొహం మీద నవ్వు కాకుండా ఇంకొక ఎక్స్ప్రెషన్ చూస్తా అనుకోలేదు. ఆ చేతబడంకులు వాడి మాట వినే బదులు ఈ పనేదో ముందే కానీ చేసేసి ఉండుంటే ఈ బక్కదాయి భయపడిపోయి ఇవన్నీ చేయడం ఎప్పుడు ఆపేసి ఉండేదేమో. వీళ్ళేం చేయకుండా శాంతం ప్రశాంతం కోంపలోనే ఉంటాం అని చెప్పి సైలెంట్ గా ఉండేటప్పటికి నాకు ఊపొస్తుంది ఇంకా చేద్దాం అని చెప్పి అనుకుంటా పోయింది బక్కదాయి. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి బక్కదాన్ని పట్టుకొని పాపం తిడతా ఉంటాడు, నువ్వు నాకు క్షమాపణ చెప్పేదాకా నిన్నైతే నేను క్షమించండి డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. తల్లి కూతురు కలిసి పాపం ఏడుస్తా ఉంటారు, ఏం చేయాలి అర్థం కావట్లే. వీళ్ళేమో ఇల్లంట పడ్డది అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అసలు వీళ్ళు పోయి కదలట్లేదు కదా, ఇద్దరు కప్పులు బాగానే ఉన్నారు, చదువు నడుస్తుంది, వీళ్ళని వదిలేయచ్చు కదా, ఒక మంచి చేతబడి చేసేవాడిని ఎత్తుక్కోవచ్చు కదా. లేదా నా పాత వీడియోలు ఇండోనేషియన్ మూవీస్ చూడండి, అందులోనే మంచి చేతబడులు ఎన్నో చెప్పాను. ఏంది కష్టాలు నేనే చూడలేకపోతున్నాను పాపం వీళ్ళ కష్టాలు చూస్తుంటే. వీళ్ళ మానాన్ని ఏదన్నా ఇల్లే చేసుకుందామంటే వాడు అసలు చేయనట్లేదు. ఒక రోజు అక్కయి డబ్బులు లేక గోల్డ్ చైన్ అమ్మేద్దామని వచ్చింది. అలా అప్పుడే అక్కడికి ఆ బక్కద అయిపోయి ఎక్కడికో పోతా ఉంటది. ఎక్కడ పోతున్నాను ఫాలో అయిపోతా ఉంటే ఏదో నల్ల మేకను కొంటా ఉంటది, మటన్ కొట్టి వేసి వాళ్ళ ఆయనకి వండి పెట్టడానికి కాదు, దాన్ని బలి ఇచ్చేయడానికి. అందుకు కాకుండా ఎందుకు కొంటది ఏ వస్తువులైనా. డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కయ్య ఆవిడని పట్టుకొని మా ఆయన కావాలి కదా తీసేసుకున్నావు, సలూన్ కూడా పెట్టుకున్నావు, అదే డైలీ వచ్చి రకరకాలు చేయించుకొని నేర్చుకుని పెట్టేసినట్టున్నావు. ఎందుకు వస్తున్నావు తెలియదు కానీ కస్టమర్స్ పిచ్చిగా వస్తున్నారు. బాగానే ఉంది కదా అంతా బాగుండండి, మమ్మల్ని ఎందుకు గెలగడం, మమ్మల్ని వదిలేయచ్చు కదా అంటే ఇదేమో చాలా లేట్ అయిపోయింది, మంచి ఊపు మీద ఉన్నారు మిమ్మల్ని ఏదేదో చేసేయాలని. సో ఇంకా ఆపలేదని చెప్పింది. మళ్ళీ నల్ల మేక కూడా కొనేసింది, ఇంకెందుకు ఆపిద్ది. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి చేతబడి ప్రాసెస్ అయితే చేసేస్తూ ఉంటది. ఇంకా చూసుకోండి పాపం పాపకి ఏదో అయిపోయింది, దెయ్యం ఆవహించినట్టుంది. ఇంకా వీడు అప్పుడు వస్తాడు, వీడు వచ్చి ఉప్పు వేయండి అంటాడు. నోట్లో ఇప్పుడు ఉప్పు వేస్తే బాగుండదు కదా, మళ్ళీ వాళ్ళ కూతురు కదా, అందుకే ఉప్పు నీళ్ళల్లో ఉప్పు కలిపి దాంతో స్నానం చేయిస్తుంది. దీని తర్వాత కూర్చోబట్టి ఏముంది దేవుడికి ప్రార్థన జరుగుతుంది. చేతబడులు అవేమొద్దు అని అంటాడు. వీడికి నాకు తెలుసు అసలు. చూడగానే పాప ఒక్కసారిగా దెయ్యానికి పొజెస్ అయిపోయింది, కట్ చేసి
చేస్తే ఏదో లోకం లోపలికి వెళ్ళిపోద్ది. ఏదో లోకంలో దెయ్యం ఎదురుగా ఉంటది. పాపం చూడగానే దా దా అని పిలుస్తా ఉంటే పాపేమో వస్తున్నాను కదా ఆవేశపడ మాకు వచ్చాను కదా ఏంది గోల అని చెప్పి దగ్గరికి పోతా ఉంటది. ఇడు సైడ్ చూస్తే అబ్బో రౌండ్ రంబోలా పాప గాల్లోకి వెళ్ళిపోయి రౌండ్ రౌండ్ గా దిగుతా ఉంటది. ఆ చేతబడులు చేసేవాడు చూడండి, ఆ పొయ్య ఎడ కూర్చుంటాడు, పొయ్య మూల దాక్కున్నాడు. కాసేపు మరి మనం దాక్కుంటే బాగోదని చెప్పి దగ్గరికి వచ్చేసి ఆపుదాం ట్రై చేస్తా ఉంటే పాప మీదకి పేక పిసికేస్తా ఉంటది. చేతబడి ఎక్కి ఏదో చేస్తున్నట్టు లేదు, వీడి మీద కోపంతో ఒరిజినల్ గా పిసికేస్తున్నట్టుంది. ఇంకో పక్క చేతబడి ప్రాసెస్ బాగానే జరుగుతుందమ్మా, ఈ బక్కదా ఈడితో కలిసి బాగా చేస్తుందమ్మా. అటు సైడ్ ప్రపంచంలోకి వెళ్తే దెయ్యం పాపను పట్టేసుకుంది. మ్యాటర్ ఏంటంటే దా అని పిలుస్తా ఉంటది కదా, దగ్గరికి వెళ్ళి దెయ్యం పట్టేసుకుంది అనుకోండి, ఈ లోకంలో ఈ పాప చచ్చిపోయింది. కానీ ఇక్కడ చూస్తే నిజంగానే పట్టేసుకున్న పాప చచ్చిపోయి ఉంటది. అయితే ఈ దరిద్రుడు ఎందుకు లేని బూతులు ఆడతా, ఈడే పాప చచ్చిపోయింది, గాలి అసలు ఆడట్లేదు ముక్కు దగ్గర, ఇంకా మనం ఏం చేస్తాం, చచ్చిపోయింది, అసలు మనం ఏం చేయలేం, మన చేతుల్లో ఏం లేదు. శవాన్ని ఆడబెట్టి అందరం ప్రార్థన చేద్దాం, దండం పెడదాం దేవుడికి, తొందరగా అని చెప్పి అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో గోల చేస్తూ ఉంటది, ఏం జరిగింది వద్దు నువ్వు బయటకు నువ్వు బతికే ఉన్నావు అది అని చెప్పి అలా అంటూ ఉంటే సడన్ గా పాప మేలుకొని ఆ లోకంలో అవును ఇంకా నేను బతికే ఉన్నాను కదా, ఎవరైతే దీని దగ్గర వచ్చాను పగవా అని ఆ దెయ్యాన్ని వెనక దోసేస్తుంది. అంతే దెయ్యాన్ని వెనక దోసే కానీ ఈ లోకంలో పాప కళ్ళు లపక్కన ఓపెన్ చేసిద్ది. అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మ బతికిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈడు చూడండి ఎట షాక్ అయ్యాడు చూడండి, ఈ అమ్మాయి బతికిందని తెలియగానే ఇంకెవరో అని చెప్పి అనుకున్నట్టున్నాడు. ఈడు ఈ సినిమాలో విలన్ దెయ్యమో బక్కదా ఏదో అనుకుంటున్నా, కాదు ఈడే విలన్ లా ఉన్నట్టున్నాడు ఈ మూవీలో. ఏదైతే కొంచెం అంతా మొత్తం సెట్ అయిపోయినట్టుంటది. అప్పుడే ఈడు నెక్స్ట్ డే వచ్చి వీళ్ళు కూర్చొని నాకు చూస్తుంటే ఇదంతా చేసింది మీ హస్బెండ్ ఇంకా బక్కదా అని చెప్పి అనిపిస్తుంది అని అంటాడు. వీళ్ళేమో అవునా మేము ఇంకా నువ్వు మీ అమ్మ మీ నాన్న మీరందరూ కలిసి చేసావు అనుకుంటున్నావు, ఆ మాత్రం మాకు తెలియదా వాళ్ళే చేసుంటారని చెప్పి నువ్వు బయటకు పోయి నుంచి చెప్పాను కానీ వాడు నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తే వీళ్ళ లైఫ్ అంతా బానే ఉంటది, అంటే సెట్ అయిపోయినట్టే ఉంటది. కానీ వీళ్ళ డాడీ ఇంకా బక్కదాయి లైఫ్ పాడైపోయి ఉంటది. దెయ్యం మాటికి వీళ్ళ దగ్గరకు వస్తుంది, భయంకరంగా చూస్తుంటది. ఆ పాలకూర దెయ్యం అంటే ఉంది కదా ఆవిడే, ఏంటి మరి సాక్రిఫైస్ అన్నావు ఏదన్నావు ఇదన్నావు, నేను ముందే చెప్పాను కదా మీకు ఒకరిని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, మీరు చేయగలదా లేదో చెప్పండి, మీరు అడిగింది ఎలాగో చిన్నవి కదా చేయకపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు లేదు మేము రెండేంది ఒకటే రెండు కదా మేము 3 ఇస్తా అని చెప్పి బక్కదాయి గోల్ చేసింది. ఇప్పుడేమో ఏమీ లేదు, అంతే వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ఏడు లేపుతా ఆడదంతా ఏడదంతా దారుణంగా ఉంటది పరిస్థితి. వీళ్ళని చూస్తే సలూన్ బాగా నడుస్తుంది. కొడుకు పెద్దోడైపోయాడు, కూతురు పెద్ద అయిపోయి టీచర్ అయిపోయింది, కొడుకు ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. వాళ్ళ కూతురికి ఒకసారి వాళ్ళ నాన్న గుర్తొచ్చి అడ్డ స్థితికి ఎక్కడున్నా పోయి చూస్తే పరిస్థితి మామూలుగా లేదు. పాపం అసలు ఇల్లు పాలకూర దయ్యం వదలట్లేదు. ఎడిదానిలా కనిపిస్తా అంటారు మీకు అని చెప్పి వాళ్ళనే పట్టుకొని దిగుతుంది. పాప వచ్చి నేను క్షమించేసాను డాడీ అని చెప్పగానే వీళ్ళ డాడీ ఓకే కష్టాల నుంచి బయటపడిపోయి చచ్చిపోతాడంట. ఈవెన్ చూస్తే బక్కద అలాగే ఉండిపోద్ది, దెయ్యం ఎంట పడుతూనే ఉంటది. అంతే అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.